జయచంద్ర గారు టీడీపీ సీనియర్ నాయకులు ఎక్స్ శాప్ చైర్మన్ జయచంద్ర గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు ఏంటి ఆయన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోపక్క మద్యం అయితే మాత్రం ఒక సొంత జేబులో నింపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంగా ఆయన చెప్పారు. మరోపక్క సూపర్ 6 హామీలు అమలు కావట్లేదన్నారు. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు కావట్లేదన్నారు. ఎలా చూస్తారు ఈ యొక్క విమర్శలపై జయచంద్ర గారు? మొదటిగా స్వతంత్ర టీవీకి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నా మిత్రులకి అందరికీ కూడా అక్కడ వచ్చిన పెద్దలకు కూడా ప్రతి ఒక్కరికి వందనాలు. అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఏంటంటే నిద్ర లేచినాడు, రాత్రి వాళ్ళ తండ్రి ఏదో కలలో కనిపించి మాట్లాడినట్టున్నాడు. ఆయనకు ప్రతిరోజు ఆయన కనిపించి మాట్లాడతాడు కదా, ఆయన ఆత్మతో మాట్లాడి నిద్రలో నుంచి బయట వచ్చి నిన్న మాట్లాడినట్టుండది. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు నేను సీఎం గా ఉంటాను 2-0 అనేసి ఇంకొకటి ఏదో కథ చెప్పాడు సార్. ఎందుకంటే మేము 04 ఇట్లా మేము చెప్తున్నాం కదా సార్. ఆ రకంగా ఆయన ఏదో కలగన్నాడు రాత్రి 2.0 అధికారంలోకి వస్తా అంట. ఆయన కలగని అధికారంలోకి రావాలంటే కనీసం అసెంబ్లీలోకి వచ్చే ధైర్యము దమ్ము కూడా లేదు సార్ ఆయనకు. ఒక్కడైతే సార్, ఒక్కడైనా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల గురించి పాలక పార్టీ చేసే అన్యాయాలు ఆయనకు తెలిసి ఉంటే, ప్రజల కష్ట సుఖాలు ఆయనకు తెలిసి ఉంటే ప్రజల గురించి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి. మీరు ఎందుకు అసెంబ్లీలోకి రావడం లేదు? మద్యం విధానము అంటున్నారు. మద్యం విధానము మేము బయట వ్యక్తులకు ప్రైవేటీకరణ చేశామన్నారు. మరి ఆయన ప్రభుత్వ పరంగా ఆయన ఇష్టం వచ్చినట్టు క్వార్టర్ బాటిల్ ఆయన రేటు నిర్ణయించుకొని ఉద్యోగస్తులను నియమించుకొని సాయంకాలానికి ఆయన ఖాతాలోకి డబ్బులు పోయేట్టుగా మద్యం షాపులు ఏర్పాటు చేసుకున్నారు. మేము అలా కాదండి, ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఉద్దేశంతో మద్యం షాపులను ప్రైవేటీకరణ చేసి ఆయన లాగా విచ్చలవిడిగా ఎక్కడ అమ్మడం లేదు సార్. ఆయన మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం అనేసి ప్రజలను దోపిడీ చేశాడు సార్. అసలు విపరీతంగా రేట్లు పెంచాడు. రేట్లు ఎందుకు పెంచామంటే డబ్బులు ఎక్కువ పెట్టలేని పరిస్థితుల్లో మద్యం మానేస్తారు అంట. ఆ వచ్చిన డబ్బులను ఈయన ఎక్కువ రాబట్టుకొని మద్యాన్ని వాళ్ళ దాని మీద వచ్చే ఎక్కువ అమౌంట్ ను ఈయన రాబట్టడానికే రేట్లు పెంచాడు. అది మద్య నిషేధం కాదు సార్, మద్యపాన నిషేధం కాదు. ప్రజలను దోపిడీ చేయడానికి అమ్మ ఒడని ఆటో వాళ్ళకని వాళ్లకు వీళ్లకు నెల బటన్ నొక్కి డబ్బులు ఎందుకు ఇస్తా అన్నాడు? అక్కడ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇక్కడ బ్రాందీ షాపుల ద్వారా మద్యము ద్వారా అతనికి ఖజానా, సొంత ఖజానా నింపుకోవడానికి ఏర్పాటు చేసిన పథకాలు సార్ అవన్నీ కూడా. ఆయన ఎక్కడ ప్రజలను బాగు చేయాలని జయచంద్ర గారు కానీ వైసీపీ బతుకుతుంది, వైసీపీ ఏదో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది, ఇక మరి రాదు అనుకోవటానికి వీల్లేదు. వైసీపీ బతుకుతుంది, నిలబడుతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి బాహాటంగా కార్యకర్తలకు మనోధైర్యంగా చెప్పారు. మరోపక్క ఈ సూపర్ 6 హామీలు అవ్వచ్చు, ఏవైతే చంద్రబాబు నాయుడు ఈ సంపద సృష్టిస్తాం లేకపోతే బాబు గ్యారెంటీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్నికల హామీలే. చంద్రబాబు నాయుడు నమ్మటం అంటే పుల్నట్లో తలకాయ పెట్టినట్లే అని చెప్పేసి వ్యాఖ్యానించారు సార్. వైఎస్ఆర్ సిపి బతికి బట్ట కట్టడము ఇక లేదు సార్. ఎందుకంటే అది అయిపోయింది. ప్రజలు చీదరించుకొని 151 ఉండేదాన్ని మధ్యలో 5 తీసేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి 2 మాత్రమే మిగిల్చినారు. ఆ 2 కూడా ఈసారికి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కోర్టు జడ్జిమెంట్ ఏదన్నా వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం గ్యారెంటీ, వైఎస్ఆర్ సిపి భూస్థాపితం కావడం గ్యారెంటీ. కనీసం వాళ్ళ తల్లి చెల్లి కూడా ఆ జెండా మోయడానికి ప్రస్తుతానికి ఎవరు లేరు. భారతిరెడ్డి గారు ఆ జెండా మోసేంత ఓపిక లేదు. ఆమె వ్యాపారాలు ఆమె చూసుకునేదానికి సరిపోయింది. ఏటు విజయసాయి రెడ్డి గారన్నా ఉంటారేమో అనుకున్నారు. ఏటు విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోయినారు. ఇక సజ్జల దోపిడి రామకృష్ణారెడ్డి ఒక ఆయన ఉన్నాడు సలహాదారుడు. సరే, ఎవరో ఒకళ్ళు ఉంటారండి దాని వాళ్ళు పార్టీని బతికించడానికి, పార్టీని నిలపడం కోసం ఎవరో ఒకళ్ళు ఉంటారు. అది కూడా చెప్పారు. ఒక మహా అయితే 3 నెలలు అరెస్ట్ చేస్తారు, 3 నెలలు జైల్లో ఉంచుతారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చినోడిని మీరు చూశారు కదా, సీఎం అయ్యాను. అలాగే ఒక 3 నెలలు ఉంటే మళ్ళీ అదే ఉద్రేకంతో అదే స్థాయిలో ఉత్సాహంగా పనిచేస్తారు కార్యకర్తలు అనే విధంగా ఆయన చెప్పారు. మరి ఇంకేంటి దాని మీద స్పందించేది? ఆల్రెడీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కదా.
ప్రతిసారి జైలుకు పోయి వచ్చి ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలకు ఒకసారి జైలుకు పోయి వస్తా ఉంటాడు, ముఖ్యమంత్రి అవుతాడు. అలాంటి ఏమి రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు సార్. ప్రజలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ తెలివితేటలతో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని కాపాడతారు, ప్రజలను మాన ప్రాణ ధన రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి 164 సీట్లు ఇచ్చారు సార్ కూటమికి. జగన్మోహన్ రెడ్డి ఏదో యువకుడు, వాళ్ళ నాయన రక్తం అందులో ఉన్నది, వాళ్ళ నాయన ఏదో ఎంతో కొంత ప్రజలకు మేలు చేశాడు అనేసి వాళ్ళ నాయన మీద అభిమానంతో ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే 151 సీట్ ఇస్తే, ఆయన వచ్చిన రోజుల నుంచి మహిళల మీద దాడులు, తెలుగుదేశం కార్యకర్తల మీద అత్యాచారాలు, మహిళలు పబ్లిక్ గా కనీసం నోరు తెరిచే పరిస్థితి లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎక్కడ చూసినా తెలుగుదేశం వల్లే కాదు, ఎవరైతే ఏంటయ్యా మీరు ఈ భూకబ్జాలు ఇవన్నీ అనేసి ప్రశ్నించిన 70 సంవత్సరాల ముసలి వారిని కూడా ఎవరిని వదిలిపెట్టలేదు సార్. ఇలాంటి రాక్షస పరిపాలన, ఈ సైకో పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజలు మర్చిపోరు ఎన్నటికీ. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భూతము, ఒక రాక్షసు, ఒక సైకో కనిపిస్తాడే గాని అతను ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా ప్రజలకు కనిపించడు. వాళ్ళ కార్యకర్తలకు, దోపిడీదారులకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి నాయకుడు గాని సామాన్య ప్రజలకు, సామాన్య కార్యకర్తలకు ఆయన నాయకుడు కాదు సార్. వాళ్ళ సామాజిక వర్గంలో కూడా ఈ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చి దాసోహం అంటూ మమ్మల్ని క్షమించండి అని లోకల్ ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర కాళ్ళు పట్టుకొని ప్రాధాన్యపడి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చి మేము ఏదో తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయాము, మేము ఆయన చెప్పిన మాటలు విని మీకు అన్యాయం చేసినామనేసి మా కాళ్ళ దగ్గరికి వస్తున్నారు సార్. అలాంటి వారిని మేము క్షమించి అయ్యా పోతే పోయి చూద్దాం. తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల గురించి, వాటి గురించి, ఆ మేయర్ల గురించి, వాటి గురించి మాట్లాడదాం.